సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎపిక్ ప్రో గేమర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం గైస్. ప్రోడక్ట్ ఏంటో ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటుంటారు. అలాగే మీ ముందైతే ఆల్రెడీ ప్రోడక్ట్ అయితే ఉంది గైస్. ఇదైతే మనకి ఎఫ్డ్యూస్ తరపు నుండి M160+ మైక్రోఫోన్ కండెన్సర్ గైస్. ఇదైతే RGB ఎఫెక్ట్తో వస్తుంది మనకి. సో ఆన్లైన్లో మనకి బోల్డ్ అండ్ కండెన్సర్ మైక్స్ ఉన్నాక నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నాను, అలాగే దీని యొక్క ప్రైస్ సెగ్మెంట్ అంతా, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అలాగే ఇది మనకి పాడ్కాస్ట్కి కానీ లేదా యూట్యూబ్ వీడియోస్కి మనకి ఎంతవరకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దీనికోసం మనం ఎడిషనల్ సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా, ఇవన్నీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో నేను వాడిన మైక్రోఫోన్తో దీన్ని కంపేర్ చేసుకుని ఒక టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తాను గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. నేను ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అండ్ అప్డేట్స్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ కనుక మీకు బై చేయాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క బై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్, అక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో బాక్స్ యొక్క లుక్ చూసుకున్నట్టయితే మీకు ఎఫ్డ్యూస్ లోగోతో పాటు మోడల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. M160+ USB కండెన్సర్ మైక్రోఫోన్ కిట్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సైడ్ చూసుకున్నట్టయితే మీకు ప్రొడక్ట్ యొక్క ఇమేజ్తో పాటు కిందన డేట్ టు షేర్ యువర్ వాయిస్ అని చెప్పి ఒక థీమ్ అయితే ఉంది. అదే చూసుకున్నట్టయితే మీకు ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ మోడల్, MRP, ప్యాకేజ్ యొక్క కంటెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ మంత్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. కింద చూసుకున్నట్టయితే మీకు ప్లగ్ అండ్ ప్లే మోడ్, RGB లైట్ ఎఫెక్ట్ అండ్ క్యాడెడ్ ప్యాటర్న్తో వస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో సైడ్ చూసుకున్నట్టయితే మీకు డేట్ టు షేర్ యువర్ వాయిస్ అని చెప్పి థీమ్ అండ్ కొన్ని QR కోడ్స్ అయితే ఉంటాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి గైస్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు స్పెసిఫికేషన్ కొన్ని మెన్షన్ చేస్తున్నారు, లైక్ క్యాడెడ్ ప్యాటర్న్తో వస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇన్పుట్ శాంపుల్ రేట్, బిట్ రేట్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, సెన్సిటివిటీ, అవుట్పుట్ ఇంపిడెన్స్, సిగ్నల్ టు నాయిస్ రేషియో, USB కేబుల్ లెంత్, ఇవన్నీ మీకు బ్యాక్ సైడ్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ అన్బాక్స్ దిస్ అమేజింగ్ ప్రోడక్ట్ అండ్ సీ ది కంటెంట్ ఇన్సైడ్ ద బాక్స్. సో అన్బాక్స్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి యాంటీ బ్లోట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, అలాంగ్ విత్ దట్ మౌంటింగ్ క్లాంప్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది మీకు అవసరం లేదు గైస్, ఎందుకంటే టోటల్ ఇన్స్టాలేషన్ అండ్ ఫైనల్ అవుట్పుట్ నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన కేబుల్ టైస్ గైస్. ఇదైతే మన స్టాండ్ గైస్, మెయిన్ స్టాండ్. ఇదైతే మనకి 180 degrees అండ్ 360 degrees రొటేషన్తో వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కేబుల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్ చూసుకున్నట్టయితే మీకు 2 meter లెంత్తో వస్తుంది, USB Type A to Type C కేబుల్ గైస్. దీంతోపాటు మీకు ఒక అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, USB A to USB C అడాప్టర్. ఇన్ కేస్ మీకు మొబైల్ కనెక్టివిటీ కావాలన్నా కూడా మీరు దీని నుండి చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇందాక చూసిన స్టాండ్కి క్లాంపింగ్ యూనిట్. సో ఇదైతే మీకు టేబుల్కి ఫిట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ మెయిన్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే మన మైక్రోఫోన్ గైస్. సో ఈ మైక్రోఫోన్ ఇక్కడ మనకి ఎఫ్డ్యూస్ లోగోతో పాటు వస్తుంది, అలాగే మ్యూట్ ఆప్షన్ అండ్ వాల్యూమ్ అడ్జస్టబుల్ ఆప్షన్తో అయితే తీసుకొస్తున్నారు. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మ్యూట్ ఆప్షన్ అనేది టచ్ సెన్సిటివిటీతో వస్తుంది, అలాగే వాల్యూమ్ అనేది మీకు నాబ్ ఉంటుంది గైస్, మీరు వాల్యూమ్ అడ్జస్ట్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు.
సో బాటమ్ చూసుకున్నట్టయితే మైక్రోఫోన్ కిందన మీకు పవర్ అడాప్టర్ అండ్ 3.5mm జాక్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్ మనకి ప్రొడక్ట్స్ అయితే ఇవి గైస్ ఇన్ ద బాక్స్. సో ఇన్ని కండెన్సర్లు ఉండగా నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీంట్లో మనకి హైయెస్ట్ రేటింగ్ వస్తుంది. హైయెస్ట్ రేటింగ్ మాత్రమే కాదు గైస్, అన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతే నేను ఈ ప్రోడక్ట్ అయితే బై చేశాను. సో ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు అమెజాన్లో 2500 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ప్రోడక్ట్ నేను చూసుకున్నట్టయితే FDUS YM160+ USB గేమింగ్ మైక్రోఫోన్ కిట్ గైస్. ఇదైతే పీసీకి కాంపాక్టబిలిటీగా వస్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే Type-C to Type-C కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ మొబైల్కి కూడా కనెక్ట్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది పాడ్కాస్ట్కి కూడా మనకి పనికి వస్తుంది గైస్. పాడ్కాస్ట్ మైక్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్విక్ మ్యూట్ ఫీచర్, తర్వాత పాప్ ఫిల్టర్, బూమ్ స్టాండ్ ఫర్ రికార్డింగ్ అని చెప్పి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి స్ట్రీమింగ్, పాడ్కాస్ట్ అండ్ గేమింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్లో మనకి ఈ 3 ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మొత్తం ఓవరాల్ సెట్ అయితే ఇది ప్రోడక్ట్లో. కంపాటబిలిటీ చూసుకోవచ్చు. కంప్యూటర్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ PS4 అండ్ PS5 అన్నిటికీ మీకు వితౌట్ ఎనీ అడిషనల్ డ్రైవర్స్ మీరైతే దీన్ని డైరెక్ట్గా మీరు ప్లగ్ అండ్ ప్లే చేసుకుని యూజ్ చేసుకోవచ్చు గైస్. సో వాల్యూమ్ అడ్జస్టబుల్ నాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదన్నీ మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను గైస్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత. సో ఇవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను గైస్. మీరు దీనికి 3.5mm జాక్ హెడ్ఫోన్ కూడా యూజ్ చేసుకుని దీని అయితే యూజ్ చేయొచ్చు. సో దట్ మీరు రికార్డ్ చేస్తున్న వాయిస్ ఏదైతే ఉందో మీరు ముందే వినొచ్చు. అంటే మీతో అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది డీటెయిల్డ్గా. సో ఈ మోడ్ ఏంటంటే మనకి లాంగ్ ప్రెస్ చేస్తే RGB ఎఫెక్ట్ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అవుతుంది. బటన్ క్లిక్ చేసి సింగిల్ ట్యాప్ చేస్తే మీకు మ్యూట్ అన్మ్యూట్ అవుతుంది గైస్. ఇదైతే మీకు 180 degrees మైక్రోఫోన్ని 180 degrees రొటేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్టాండ్ని కూడా మీరు 180 degrees వరకు టిల్ చేయొచ్చు గైస్, అడ్జస్ట్ చేయొచ్చు. టేబుల్స్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ టేబుల్స్కి అయితే దీని పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఫ్లాట్ టేబుల్స్ మ్యాక్సిమం యూజ్ చేయండి. సో ఇదైతే మీకు 5.8 centimeters హైట్ అడ్జస్టబుల్తో వస్తుంది. అంతే మీ థిక్నెస్ టేబుల్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 360 degrees రొటేషన్ అయితే మీకు అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఇదైతే మనకి ఇంకా ఏమేమి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే వేరే కండెన్సర్స్ ఉండగా నేను ఇది ఎందుకు కన్సిడర్ చేశానంటే మనకి మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్న ఫిఫిన్ యొక్క మైక్రోఫోన్ కండెన్సర్స్ అండ్ మ్యానో కండెన్సర్తో ఇప్పుడైతే మనం కంపేర్ చేద్దాం గైస్. పవర్ సోర్స్ చూసుకున్నట్టయితే అన్నిట్లోనూ మనకి కార్డెడ్ ఎలక్ట్రిక్ పవర్ సోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిట్లోనూ మనకి USB Type-C అండ్ XLR మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి USB మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కనెక్టివిటీ. ఇంకా ఎడిషనల్ కావాలంటే మీకు Type-A to Type-C కేబుల్ని అండ్ OTG కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి Type-C to Type-C కూడా మీరు కనెక్టివిటీ చేసుకోవచ్చు. మోడల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. ఆడియో సెన్సిటివ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది -40 decibelsని అయితే రికార్డ్ చేయొచ్చు ఆడియో సెన్సిటివిటీ. ఫిఫిన్ స్టాండ్ యొక్క మైక్రోఫోన్ చూసుకున్నట్టయితే మీకు 78 decibels రికార్డ్ చేసుకోవచ్చు. దీని యొక్క కన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను పక్కన ఉంచాను గైస్. సిగ్నల్ టు నాయిస్ రేషియో చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 97 decibelsని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిట్లోనూ ఇది హైయెస్ట్ డెసిబుల్స్ గైస్. సో సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే మనకి ఎంత హై ఉంటే అంత క్లియర్ అండ్ క్రిస్పీ డీటెయిల్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు చూడొచ్చు గైస్, వికీపీడియా నేను తీసిన ఇన్ఫర్మేషన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. సో ఇదైతే మనకి ఓమ్ని డైరెక్షనల్తో వస్తుంది. రిమైనింగ్ అన్నీ మనకి యూని డైరెక్షనల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అలాగే ఇదైతే మనకి కార్డియాడ్ మైక్రోఫోన్ గైస్. ఓమ్ని డైరెక్షనల్, కార్డియాడ్, సూపర్ కార్డియాడ్, హైపర్ కార్డియాడ్ అండ్ బై డైరెక్షనల్ మనకి డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మనకి కార్డియాడ్ ఎఫెక్ట్తో వస్తుంది. సో రేటింగ్స్లో కూడా మీకు మంచి రేటింగ్సే ఉంది గైస్ ఇది కూడా ప్రోడక్ట్ అనేది. ఇదైతే మనకి స్టాండ్ వేరియంట్. దీని యొక్క ప్రైజింగ్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మనకి 2 మోడల్స్ అయితే ఉంటుంది గైస్ ఈ ఇది.
సో ఇదైతే మనకి స్టాండ్ వేరియంట్తో వస్తుంది, అంటే మీరు టేబుల్ మీద డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎడిషనల్ సపోర్ట్. ట్రైపాడ్ లాగా ఇస్తాడు గైస్. సో ట్రైపాడ్ సపోర్ట్తో మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. లైక్ ఇలాగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు గైస్ డైరెక్ట్గా. ఇక్కడ మీరు చూడొచ్చు. రివ్యూస్ కూడా అన్నీ బాగున్నాయి గైస్. సో ప్రైజింగ్లో కూడా మీకు రిమైనింగ్ ప్రోడక్ట్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది మీకు జస్ట్ 2500 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. విత్ స్టాండ్ కావాలనుకుంటే, లేదు ట్రైపాడ్తో కావాలని కూడా మీకు 1500కి దొరికేస్తుంది. సో దీని యొక్క బైరింగ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నిట్లో కంపేర్ చేసుకుంటే మీకు FDUs 15 మనకి 2 ఉంటాయి, బట్ ఇది ట్రైపాడ్ మోడ్ FDUsలో మీకు 1500 పడుతుంది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు గైస్ ప్రోడక్ట్ అనేది. సో మైక్రోఫోన్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ ఏదైనా సపోర్ట్ అయితే తీసుకోవాలి గైస్. ఇదైతే మనకి ఇక్కడ క్లాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సో దట్ ఇది మనం మన టేబుల్కి క్లాంప్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఫిక్సింగ్ గైస్, దీనికి ఫిక్స్ చేసుకోవాలి మనం. తర్వాత మీరు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ నాబ్ ద్వారా. ఇదైతే మన యాంటీ బ్లోట్ మెష్ గైస్. సో ఇదైతే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇలాగా. సో ఇది మన మెయిన్ మైక్రోఫోన్ గైస్. సో మైక్రోఫోన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మైక్ ఆడియోని అయితే లో అండ్ హై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి, మీకు వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇదైతే మనకి RGB లైట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, సో వన్స్ మీరు క్లిక్ చేస్తే మీకు మ్యూట్ మోడ్లోకి వెళ్తుంది గైస్. ఇప్పుడైతే మీకు రికార్డ్ అవ్వట్లేదు, నేను మొబైల్లో రికార్డ్ అయిన వాయిస్ ద్వారా మీకు పెడుతున్నాను. సో ఇది మళ్ళీ ఇది ఆన్ చేస్తే మనకి RGB ఎఫెక్ట్ ఆన్ అవుతుంది, అలాగే రికార్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది గైస్. ఇది చూసుకోవచ్చు మీరు, రికార్డింగ్ ఇప్పుడు అవుతుంది. ఇది ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తాను, సో దట్ మీకు అక్కడ రికార్డింగ్ అయితే ఆగుతుంది. రికార్డ్ అయితే అవ్వట్లేదు నేను ఎంత మాట్లాడినా. సో నెక్స్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు RGB లైట్ అనేది ఆగిపోతుంది గైస్. సో మళ్ళీ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. రికార్డింగ్ అయితే కంటిన్యూ అవుతుంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మీకు RGB ఎఫెక్ట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఆపేయచ్చు. ఈ మా ఎయిర్ యాంటీ బ్లోట్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు గైస్, దీనికి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ అవుట్లెట్ ఆఫ్ మన మైక్రోఫోన్ కండెన్సర్. సో ఇప్పుడు మనం వాయిస్ కంపారిజన్ అయితే చేయబోతున్నాం గైస్. సో ఇప్పుడు ఆడియో శాంపిల్స్ అయితే మనం కంపేర్ చేయబోతున్నాం గైస్. ఫస్ట్ నేను మొబైల్తో రికార్డ్ చేసిన వాయిస్ని అయితే మీకు ఇక్కడ ప్లే చేస్తాను. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్. ఇదే వాయిస్ శాంపిల్ని మనం ఇప్పటి వరకు మనం రికార్డ్ చేస్తున్న ప్రతి వీడియోలో ఈ JBL తరపు నుండి మనం కండెన్సర్ మైక్ని అయితే యూజ్ చేసాం. అలాగే దీంతోపాటు మనం Audacity సాఫ్ట్వేర్ని కూడా యూజ్ చేసాం గైస్. వితౌట్ Audacity సాఫ్ట్వేర్ ఈ మైక్రోఫోన్ నుండి నేను మీకు శాంపుల్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్. ఇప్పుడు ఈ కండెన్సర్ మైక్ ద్వారా రికార్డ్ చేసిన వాయిస్ గైస్ ఆల్రెడీ ఇప్పుడు మీరు వీడియో అంతా మనం ఈ కండెన్సర్ మైక్ నుండి మీరు వినంటారు. సో డీటెయిల్గా మీకు క్లియర్గా డిఫరెన్సియేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇది గైస్ ఈ 3 మీరు డీటెయిల్గా వినుంటారు. సో రికార్డ్ చేసే టైంకి నేను క్లియర్గా వినలేను కదా గైస్. సో ఇప్పుడైతే మీరు వినుంటారు ఈ 3 శాంపిల్స్ యొక్క డిఫరెన్సియేషన్ ఏంటో. అలాగే డీటెయిల్గా మీకు ప్రోడక్ట్ గురించి కూడా మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మీకు
ఈ ఛానల్ కనుక ఇన్ఫర్మేటివ్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.